కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించను. కొట్టు గట్టిగా చెవుల్లో. చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టి కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు గల వారిని యెహోవా డాష్ చేసెను. ఏం చేశాడు చెప్పాలి గట్టిగా? ఆశీర్వదించెను. ఆశీర్వాదం మనుషులిస్తే రాదు, దీవెన మనుషులిస్తే రాదు, ఆరోగ్యం మనుషులిస్తే రాదు. ఆరోగ్యమైన దీవెనైన ఆశీర్వాదమైన నా పరమ తండ్రి ఇవాళ. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలనేమి పెద్దలనేమి దేవుని యందు భయభక్తులు గల వారిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. భయము భక్తి ఉండాలి. అక్కడ డాడీ ఉన్నాడు రా, ఫోన్ పట్టుకోవద్దు అన్నా. నేను డాడీకి భయపడాలా? భయపడకు. ఎవరన్నారు? నువ్వు భయపడకపోతే నీకే శాపం. శాపం. పెద్దలనేమి పిల్లలనేమి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం వస్తుంది. కొంతమంది ఉంటారండి సర్ప సంతానం, వాళ్ళకు తల్లిదండ్రుల భయం ఉండదు, అన్నదమ్ముల భయం ఉండదు, పెద్దలంటే భయం ఉండదు, ఇవెందో దేవుని భయం కూడా ఉండదు. వాళ్ళు ఎలా తయారవుతారు తెలుసా? ఈ చెవులలో ఒక పోగు, ఇక్కడ ఒక పోగు. ఏమంటారా వీటిని? చెవు పోగులు. ఒక అబ్బాయికి 4 ఉన్నాయి ఇట్లా వరుసగా. అరే బాబు ఏంట్రా 4 ఉన్నాయి ఏంట్రా నీకంటే, అన్నా స్టైల్ అన్నా. జుట్టు ఏంట్రా చింపురు జుట్టు లాగా ఉంది అన్నా, ఫ్యాషన్ అన్నా. ఈరోజు చెప్పు, నువ్వు మాట వినట్లేదో గర్వం. గర్వం. హెయిర్ని బట్టి గర్వం, గడ్డాన్ని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, డబ్బుని బట్టి గర్వం, చదువుని బట్టి గర్వం. ఈ గర్వం నీలో ఉంటే నీ చదువు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. కోటో. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎంత పెద్ద స్థితికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతారు. తగ్గించుకో అన్నా. ఏంటన్నా? మా అయ్య చెప్తేనే నువ్వు ఇంటో అన్నా. ఏందన్నా? అప్పుడు మీకు అర్థం కావాలా వాటిలో దయ్యం ఉందని లెక్క. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎదురు సమాధానం మాట్లాడుతున్నారంటే ఇంటు ద లూసిఫర్. దయ్యము చేతిలో ఉన్నారు వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారు, అన్నం పెట్టిన వారికే కన్నం వేస్తారు. వాళ్ళ దగ్గరే అన్నం తింటారు, వాళ్ళ దగ్గరే చెడుగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గరే అన్నం తింటారు, వాళ్ళ దగ్గరే చెడుగా మాట్లాడతారు. దేవుడు చూడడా? అన్నా మా డాడీ వేస్ట్ అన్నా, మా మమ్మీ వేస్ట్ అన్నా. అసలు వాళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవరా నాయన? మన స్థితిని, మన పరిస్థితిని మనం ఎప్పుడు మరచిపోవద్దు.
నా జీవితంలో నేను ఎప్పుడు మరచిపోను. అమ్మ తేజ ఒక అనాథ. అమ్మ తేజ ఇంటింటికెళ్ళి అడుక్కొని అన్నం తిన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంటింటికెళ్ళి అడుక్కొని అన్నం తిన్నాడు. అటువంటి నా జీవితాన్ని దేవుడు సువర్ణముగా మార్చేశాడు. కొట్టుగట్టిగా చెవుల్లో, కొట్టుగట్టిగా చెవుల్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరెవరైనా కావచ్చు, పిల్లలనేమి పెద్దలనేమి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని నా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు హర్ష ఉన్నాడు, రాజ్ కుమార్ ఒక పని చెప్తాడు, అన్నా నేను చెయ్యనన్నా, దీవెన రాదు, పెద్దలకు లోబడో, దీవిస్తాడా, ఆశీర్వదిస్తాడా. ఇప్పుడు అన్ని తమ్ముంది, ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఏం చెప్పినా వినాలి. దిద్దురు సమాధానం చెప్తే దీవెనలుండవు. నేను చేస్తున్న పరిచర్య, నేను చేస్తున్న పని ఎవరు చూసినా చూడకపోయినా పరమ తండ్రి చూస్తాడు. కొట్టుగట్టిగా చెవుల్లో హల్లెలూయా. రేపు ఈవెంట్ ఉంది, చర్చి ముందు గడ్డు ఉంది. అరే మీరందరు వెళ్ళి చర్చి ముందుకు వెళ్ళండి రా. ఇంకొకడు ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతాడు, ఇంకొక లూసిఫర్ ఈ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఉండి ఎవరైతే గడ్డి తీస్తారో వారు ఆశీర్వదించబడతారు. కొట్టుగట్టిగా చెవుల్లో హల్లెలూయా. అమ్మ తేజ గారు చూసినా చూడకపోయినా నా పరమ తండ్రి చూస్తాడు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భయభక్తులు కలిగి ఉంటే వారు దీవించబడతారు. ఆమేనండి. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. అతనికి ఆజ్ఞాపించిన యావత్తును చేశాడు. నోవాహు దేవుడు చెప్పినటువంటి పని చేస్తుంటే అందరు ఎగతాళి చేశారు. వీడికి పిచ్చి పట్టిందిరా, వీడికి పిచ్చి పట్టిందిరా అన్నారు. కానీ ఎన్ని ఎగతాళులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది సూటిపోటి మాటలన్నా, దేవుడు చెప్పిన మాట వెనక్కి తీసుకోకుండా పని చేసినాడు. కొట్టుగట్టిగా చెవుల్లో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్నాడు కాబట్టి తన మీదికి, తన కుటుంబం మీదికి ఆశీర్వాదం దిగి వచ్చింది. తనతో తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొట్టుగట్టిగా చెవుల్లో హల్లెలూయా. అందుకనే మనం దేవుని మాట వింటే మన కుటుంబం దేవుని రక్షణలోకి వస్తుంది. మనం దేవుని మాట వింటే మన కుటుంబం కాపాడబడుతుంది. నువ్వు దేవుని పని చేస్తే నీ పిల్లలకు ఆశీర్వాదం, నువ్వు దేవుని పని చేస్తే నీ పిల్లల పిల్లలకు, పిల్లల పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేనండి. చాలా మందికి పరిచర్య పిలుపు ఉంటుంది, కానీ డబ్బు డబ్బు డబ్బు. అనేక మార్లు దేవుడు పేర్లు పెట్టి పిలుస్తాడు, నువ్వు పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి, కానీ రారో. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పరిచర్య పిలుపుందా? దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలనుకుంటున్నావా? దేవుని కోసము కొవ్వొత్తిలాగా కరిగిపోవాలని అనుకుంటున్నావా? ఆత్మవరాలతో నింపబడాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడవాలనుకుంటున్నావా? వచ్చేసే ఈ భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 1 నుంచి 40 రోజుల స్కూల్ ఆఫ్ ప్రొఫెటిక్ ఫైర్,
దేవుని కోసము బైబుల్ శిక్షణ తరగతులు 40 రోజులు ప్రారంభిస్తున్నాం. అద్భుతమైనటువంటి రీతిలో ప్రారంభిస్తున్నాం. మీరు రండి, అనేక మందికి చెప్పండి. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని కోసము బ్రతకాలనేది అదొక దాహం, అదొక ఆరాటం. దేవుని కోసము బ్రతకాలని ఒక ఆశ నీలో ఉంటే నిలబడు. రా, భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి. అమ్మ తల్లులు చూస్తున్నారమ్మ, పిల్లలకి 3 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉంటే ఒకరు దేవునికి ఇవ్వండి అమ్మా. అందరికి ఉద్యోగాలకే పంపిస్తారా? నశించిపోతున్న ఆత్మల పట్ల మీ కుటుంబానికి భారం లేదా? పంపించండి పరిచర్యకి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందునా. చప్పట్లు కొడదామా గట్టిగా? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే. ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము
ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆమేన్. చెప్పండి, ఆయన పరిచర్యలో వాడబడడం ఏంటి? ధన్యత. చెప్పండి గట్టిగా, ధన్యత. కొంచెం గట్టిగా, ధన్యత. ధన్యత. దేవుని కాడి మోసే భాగ్యం అది అందరికీ ఉండదు, అది కొంతమందికే ఉంటది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. దేవుని కాడి మోసాడు నోహావు, దేవుడు చెప్పిన పని చేశాడు, తను కాపాడబడ్డాడు, తన కుటుంబం అంతా రక్షింపబడ్డది. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. మనం దేవుని కోసము చేసే చిన్న పని కూడా వృధా కాదు. ఆమేన్. వృధా అవుతుందా? చెప్పు, అవుతుందా? అవుతుందా? అవదో. నవ్వే వాళ్ళని నవ్వనే, నిన్ను చూసి నవ్వే వాళ్ళు నవ్వని, ఎగతాళి చేసే వాళ్ళని చేనే. ఒక టైం రాబోతుంది, ఆ టైం వచ్చినప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ఇలా చేతులు చాపబోతున్నారు, ఇలా చేతులు చాపబోతున్నారు. నువ్వు వాళ్ళ ముందుకు పోయి ఇలా చేతులు చాపావేమో, లేవో ఇక్కడ నుంచి నడు అన్నారేమో, వాళ్ళే నీ దగ్గరికి బ్యాక్వర్డ్ వచ్చి ఇలా చేతులు చాపబోతున్నారు. వాళ్లకు నువ్వు సహాయము చేయబోతున్నావు. వాళ్ళ ముందు నీ తలను లేవనెత్తబోతున్నాడు. నీ చరిత్రను నా దేవుడు తిరగా రాయబోతున్నాడు. అరే గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా, గట్టిగా. ఆమేన్, ఆమేన్. చెప్పండి, మన టైం కూడా వస్తుంది. ఎప్పుడూ వర్షాకాలమే ఉండదు, చలికాలం కూడా వస్తుంది. చలికాలం తర్వాత ఎండాకాలం కూడా వస్తుంది. ఒకటే కాలం ఉండదు, ఎప్పటికీ ఒకటే కాలం ఉండదు. కాలాలు మారుతాయి, కాలాలు మారుతాయి. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా దేవుడు రక్షిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే ప్రతి పరిచర్య ఆయన రాసుకుంటున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అబ్రహాము నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి రా. అబ్రాము, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాయి. ప్రభువా నేను రాను, ప్రభువా నాకు ఇంత భూమి ఉంది, ఇంత ఇది ఉంది, అది ఉంది, నేను రాను అని అబ్రహాము చెప్పి ఉంటే, అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడేది కాదు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవించబడ్డది. ఆమేన్, ఆమేన్. అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. దేవుని మాట వింటే ఆ పవర్ ఉంటది. దేవుని మాట వినకపోతే ఆ పవర్ ఉండదు. అమ్మా దేవుని పరిచర్యకి రా అమ్మా అంటే, బాబు దేవుని పరిచర్యకి రా. ఒక్కరోజు సుతారి పనికి పోతే 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ముఖ్యమా, దేవుని పరిచర్య ముఖ్యమా? ఒక్కరోజు హోటల్లో పనికి పోతే 500 రూపాయ ఆరా.
మాకు దేవుని పరిచయం ఎందుకు? డబ్బును చూసేవాళ్ళు దేవుణ్ణి చూడలేరు. డబ్బుని చూసేవారు దేవుని కార్యాలను చూడలేరు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం లేదు, నిన్ను ఆ షాపింగ్ మాల్లోనే పని చేసుకుంటా అంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమని చేస్తాడు? లేదు, నేను ఆ బట్టల షాపులోనే పని చేసుకుంటా, నెలగానే డబ్బులు వస్తాయి నాకు అంటే, లేదు నాకు ఆ సుతార్ పనే కావాలి. నో, మనం వెళ్ళిన ప్రతి స్థలము దీవించబడాలి. అబ్రహాము చేసినటువంటి పరిచర్య మనం చేయాలి. అబ్రహాము తీసుకున్న తీర్మానం నువ్వు కనుక తీసుకోగలిగితే, అబ్రహాము తీసుకున్నటువంటి తీర్మానం నువ్వు కనుక తీసుకోగలిగితే, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు సేవకుడివి కాకపోవచ్చు, నువ్వు గొప్ప పరిచారకుడివి కాకపోవచ్చు, నార్మల్ విశ్వాసివైనా దేవుడు చెప్పిన మాట వింటే నువ్వు వెళ్ళిన ప్రతి స్థలము దీవించబడబోతుంది. ప్రతి స్థలము దీవించబడబోతుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు, సూచక్రియలు జరగబోతున్నాయో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు చెప్పిన ప్రకారం ఎవరు చేశారు? అబ్రహాము చేశాడు. అందుకనే అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట దీవించబడ్డాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు దేవుని మాట విన్నావా? అబ్రహాము దేవుని మాట విన్నాడు. నోహావు దేవుని మాట వింటున్నాడు. నువ్వు దేవుని మాట వింటే అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు కూడా దీవించబడుతున్నావు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టు హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడైయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రమలలో కూడా విధేయుడు. అన్నలు చీదరించారు, అన్నలు బాయిలో పడేశారు, అయినా కానీ నమ్మకంగా నిలబడ్డాడు. తీసుకెళ్లి అమ్మేశారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, చేయని తప్పుకి జైల్లో వెళ్ళాడు. నేను జైలుకి వెళ్ళిపోయాను కదా, నా మీద నిందొచ్చింది కదా అని ఆగలే. జైల్లో కూడా నిలువు మోకాలేశాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. జైల్లో కూడా నిలువు మోకాలేశాడు. ఆయనలో ఉన్న విశ్వాసము, ఆయనలో ఉన్న భయము, భక్తి, దేవుని కోసము నిలబడే తత్వమే ఆ దేశానికి నాయకుడిగా నిలబడ్డాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ దేశంలో నింద మోసాడు, ఆ దేశానికి నాయకుడిగా నిలబడ్డాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నిందపడుతున్నావా, అవమానాలు పడుతున్నావా, కష్టాలు పడుతున్నావా, కన్నీరు గారుస్తున్నావా, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. శ్రమలలోనే దేవుని పని ఎక్కువ చేయాలి, వేదనలోనే దేవుని పని ఎక్కువ చేయాలి, నిందల్లోనే దేవుని పని ఎక్కువ చేయాలి. నువ్వు దేవుని పని ఎక్కువ చేస్తే నా ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. చెయ్యని తప్పుకు నింద వేస్తున్నారా? చెయ్యని తప్పుకి అవమానాలు పడుతున్నావా? చెయ్యని తప్పుకి ఏంటి ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు ప్రభువా? ఇంకెప్పుడు నన్ను ఆశీర్వదిస్తావు? ఏంటి నాకు ఈ పరిస్థితి? ఏంటి నాకు ఈ వేదన? ఏంటి నాకు ఈ దుఃఖం అని బాధపడుతున్నారా? వేదన పడుతున్నారా? ఏం కాదా, నా ప్రభువు కార్యము చేయబోతున్నాడు. నా ప్రభువు అద్భుతాలు జరిగించబోతున్నాడు. నా ప్రభువు సూచక క్రియలు జరిగించబోతున్నాడు. నా దేవుడు గొప్ప కార్యాలు, సూచక క్రియలను జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. ఏ ఆధారం లేదు భూమికి. ఏ భూమి శూన్యంలో ఉండిపో అనగానే శూన్యంలో ఏ ఆధారము లేకుండా నిలబడ్డది. ఈ బైబుల్ ఇక్కడ ఆగిందంటే ఈ బల్ల, ఈ టీపాయ ఆధారపడి ఉంది. ఈ ఒంటి మీద ఈ షర్టు ఆగిందంటే బటన్స్ అన్నీ కూడా కారణం. కానీ ఏ ఆధారం లేకుండా శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు నిన్ను నిలబెట్టలేడా? నీ పిల్లల్ని నిలబెట్టలేడా? నీ కూతుర్ని నిలబెట్టలేడా? నిలబెడతాడా? దిగులు పడద్దు, భయపడద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అందుకనే మనుషుల్ని మనం నమ్ముకోవద్దు. మనుషులు నీ బట్టలను బట్టి నీకు విలువిస్తారు. మనుషులు నువ్వు తిరిగే కార్ని బట్టి, బైక్ని బట్టి విలువిస్తారు. మనుషులు నువ్వు వేసుకున్న చెప్పులు, నువ్వు వాడే సెల్ ఫోన్ని బట్టి విలువిస్తారు. కానీ నా దేవుడు నీ హృదయంలో ఉన్న స్పష్టమైనటువంటి ప్రేమని విలువిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలు హల్లెలూయా. అందుకనే మనుషుల్ని మనం నమ్ముకోవద్దమ్మా. మనుషులు మోసగాళ్ళు. ఎవరెప్పుడు మోసం చేస్తారో తెలియదు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనుషులు వాళ్ళ దగ్గరే తింటారు, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గరే తింటారు, వాళ్ళకు తెలియకుండా వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళకి ఈ లోకంలో తిరిగే పందులకు మరొక తేడా లేదు. కానీ ఒకటి, అందుకనే మనుషుల్ని మనం నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకోవాలి. మనుషుల్ని మనం నమ్ముకోవద్దు, దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. మనుషుల నమ్ముకొని మభ్యపడాను, మనుషుల నమ్ముకొని మభ్యపడాను. శక్తిమంతుడా నా ఆశ్రయుడవనీని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము,
యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము. అమ్మా ఇటు వినండి, మనుషులను నమ్ముకుంటే సిగ్గుపడం మనం. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి అక్కడి నుంచి వచ్చి ఒకరి గురించి చెడుగా చెప్తారు. నాకు అక్కడి నుంచి వచ్చి ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్తారు, మళ్ళీ ఇక్కడ చెప్పి ఇగో ఆయన నీ గురించి ఇట్లా అన్నాడు నాకు అని వాళ్ళకి వెళ్ళి చెప్తారు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అల్టిమేట్ ఏంటి? వాళ్ళను ఆయన అపార్థం చేసుకోవాలా, వీడిని ఆయన అపార్థం చేసుకోవాలా, ఆయనని వీడు అపార్థం చేసుకోవాలా. ఇదేం ఆనందం? హల్లెలూయా. అందుకని మనుషులు ఎవరిని నమ్మొద్దు. కొంతమందిని చూస్తూ ఉంటే నాకు చిచి అనిపిస్తుంది. కొన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, నాకు ప్రభువు నాతో చెబుతూ ఉంటాడు, ఇగో ఇలా 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 అని. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి అలా కాదు నాన్న నీ గురించే చెప్తున్నారు నా దగ్గరికి వచ్చి అంటే, నేను నమ్మను, నేను నమ్మను అంటారు. మనం నమ్మినా మనకు వచ్చేదేం లేదు, నమ్మకపోయినా మనకు వచ్చేది లేదు. కానీ ఎవరు ఏంటనేది తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషులు ఎట్లా తెలుసా? మనుషుల్ని హగ్ చేసుకున్నాం అనుకో, ఐ లవ్ యూ నాన్న, తమ్ముడు, ఐ లవ్ యూ తమ్ముడు అంటే పక్కకి వెళ్ళిపోయి ఆ తమ్ముడే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడవచ్చేమో, ఆ చెల్లెమనే పక్కకి వెళ్ళి చెడుగా మాట్లాడవచ్చేమో. కానీ దేవుడు నీలో ఉన్న వేదనను చూస్తాడు, నీలో ఉన్న నిజాయితీని చూస్తాడో. మళ్ళీ వీళ్ళు వచ్చి అంటారు, కొన్ని కొన్ని తెలుస్తున్నాయి నాకు, ఏమంటారు, కొన్ని కొన్ని తెలుస్తున్నాయి. నీ బొంద ఏం తెలుస్తుంది? లూసిఫర్ మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. ఎవరు ఏంటిదని, ఎవరు నిజాయితీ పరుడు, ఎవరు నిబద్ధత కలిగి మాట్లాడతారు తెలుసుకోవాలి. ఎవరు మన మంచి కోరుకుంటారు, ఎవరు మన చెడు కోరుకుంటారు అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మాట్లాడితే, అరే ఇంత మంచిగా మాట్లాడుతున్నా, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాం, ప్రతిదీ చెప్పుకుంటున్నాం అన్నాగానే నో యూస్. వాళ్ళకేంటి, మోసం చేసి వాళ్ళనే నమ్ముతారు వాళ్ళు. హల్లెలూయా. అందుకనే మనం ఎవరిని నమ్మొద్దు. మనుషుల నమ్ముకొని మభ్యపడాను, శక్తిమంతుడా నా ఆశ్రయుడవని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయ, నన్ను నెమ్మదితో హల్లెలూయా. శ్రమలలో విధేయుడిగా ఉన్నాడు, నిందలొచ్చినా విధేయుడిగా ఉన్నాడు. ఎవరు? యోసేపు.
రాజుకు నిద్ర పట్టనీయలేదు. కొట్టుగట్టిగా చెవులు, కొట్టుగట్టిగా చెవులు. నింద వేసిన వారికి నిద్ర పట్టలేదు. నీ విధేయతనే నీ మీదికి కృప తీసుకొస్తుంది. దేవుని బిడ్డలు మాటకు మాట, దెబ్బకు దెబ్బ అనే నినాదం మనది కాదది. అది లూసిఫర్ నినాదం. వాళ్ళు వ్యతిరేకంగా నీ గురించి మాట్లాడుతున్నారంటే, ఏదైనా మాట్లాడుతున్నారంటే, నువ్వు తనకి కాదు విధేయత, దేవునికి విధేయత చూపాలా. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతామో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుని దగ్గర నుంచి నన్నెవరు చూసినా చూడకపోయినా పరమ తండ్రి అయిన యూదా గోత్రపు సింహమైన దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎవరు చెప్పినా చేయకపోయినా, రాజ్ కుమార్ చేస్తేనే చేస్తా, వినయ్ చేస్తేనే చేస్తా, వాళ్ళు చేస్తేనే చేస్తా, నో, అది మన పద్ధతి కాదు. అని డాడీ వాళ్ళు రావట్లే, డాడీ వీళ్ళు రావట్, నో. నువ్వు దీవించబడాలంటే నువ్వు చెయ్యి, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు చెయ్యి. ఆమేనండి. నీకు దీవెన కావాలి అంటే నువ్వు చెయ్యి, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన. ఎవరికి ఆరాధించాలా చెప్పండి కదా, ఎవరిని? దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మహిమపరచాలా. దేవుడు చెప్పిన స్థలము నువ్వు వెళ్ళిపోవాలా. దేవుని మాట వింటే నువ్వు దీవించబడతావు. దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాట వింటే మునుపెన్నడూ చూడని దీవెనలతో నింపబడతావు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. యెహోవా తన సేవకుడునైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. మోషే ఆజ్ఞాపించినట్లు చేశాను. ఎవరు? యెహోషువ. మోషే దగ్గర ఎవరున్నారు? ఇటు చూడండి, ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. మోషే ఆజ్ఞాపించినట్లు చేశాడు, విధేయత చూపాడు. అందుకనే మోషేలో నుంచి గొప్ప విజయాన్ని యెహోషువ పొందుకున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. విధేయత చూపాడు, చేతులు కట్టుకొని విధేయత చూపాడు. విధేయత చూపినందుకే దీవించబడ్డాడు, విధేయత చూపినందుకే ఆశీర్వదించబడ్డాడు, విధేయత చూపినందుకే అనేకమైన విజయాలు చూశాడు యెహోషువ. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపాలా. విధేయతలోనే విజయం దాగి ఉన్నదే, విధేయతలోనే నీ ఆశీర్వాదం దాగి ఉన్నదే, విధేయతలోనే నీకు రావాల్సిన దీవెన దాగి ఉన్నదే. ఏంది ఏంటంటే ఇప్పుడు అమ్మ తేజానా వాడా, ఇవన్నీ దీవెనలు తీసుకొస్తాయా? తీసుకొస్తాయా? శాపం తీసుకొస్తుంది. ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నా కాబట్టి గద్దిస్తాం, గద్దించే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. గద్దించినందుకు
నన్ను నా వయసు చిన్నదైనందుకు వాడు వీడు నన్ను అన్నారనుకో, ఎవరికి శాపం అది? చెప్పండి. ఇప్పుడు గద్దించడం తప్ప? గద్దించినందుకే వాడు వీడు అనడం దీవెననా? దేవుడు నాకు ఈ స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు నాకు ఈ స్థానం ఇచ్చినప్పుడు నేను గద్దించాలి. నేను గద్దిస్తేనే మీరు దీవించబడతారు, గద్దిస్తేనే ఆశీర్వదించబడతారు, గద్దిస్తేనే దీవెనలు పొందుకుంటారు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, గద్దింపుకు గనక నువ్వు విధేయత చూపితే, విధేయతతో ఉంటే నువ్వు దీవించబడతావు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, మోషే దగ్గర విధేయత చూపాడు యెహోషువ, విజయాలు పొందుకున్నాడు. నువ్వు కూడా విజయాలు పొందుకోవాలంటే విధేయత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, విధేయత నీలో ఉండాలి. విధేయత సేవకుని దగ్గర విధేయత, పరిచర్యలో విధేయత, దేవుని పనిలో విధేయత. ఎవరు చెప్పినా చేయకపోయినా అది దేవుని పని నేను చేయాలి అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఉదయం 5 గంటలకు ప్రార్థన, ఎవరైనా లేపితే లేస్తా నేను, అంతేనా? ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఉదయం 5 గంటలకి ప్రార్థనకు లెగాలి. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. విధేయతలోనే ఆశీర్వాదం దాగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. హిజ్కియా దేవుని ఆజ్ఞలకు గైకొన్నాడు. తద్వారా వెళ్ళిన స్థలములో ప్రతి స్థలములో జయము కలిగింది. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. దేవుని మాట వింటే, దైవ సేవకుని మాట వింటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. నువ్వు ఏ శత్రువు ఇంట్లో అడుగు పెట్టినా ఆ శత్రువు ఇల్లు దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. నువ్వు దేవుని మాట విను, అంతే. నువ్వు దేవుని మాట వింటే వెళ్ళి ఒక రోగి దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడు, వాళ్ళకి స్వస్థత వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆజ్ఞలను గైకొన్నాడు హిజ్కియా, వెళ్ళిన ప్రతి స్థలములో జయము పొందుకున్నాడు. ఈరోజు విజయం ఎందుకు రావట్లే నీకు? ఎందుకు నీ జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు? మనం దేవుని మాటలు వినం. వాడేం చెప్తాడా, ఈమెం చెప్తాడా, అన్నెసరీ టాపిక్స్. ఈ అవ్వయం మాట్లాడుకుంటుంది, ఆ అవ్వయం మాట్లాడుతుంది. నో, దేవుని మాటకు గనక మనం ఆజ్ఞ చూపిస్తే, విధేయత చూపిస్తే, సేవకుని మాటకు విధేయత చూపిస్తే అద్భుతమైన రీతిలో మనం దీవించబడతాం. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్పు రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతంతటను తర్వాత అన్య జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగిరి. హల్లెలూయా. పౌలు
దర్శనమునకు విధేయుడు. దేవుడు దర్శనమిచ్చాడు, ఆ దర్శనానికి విధేయత చూపించాడు. అందుకనే క్రీస్తు సాక్షిగా నిలవగలిగాడు. ఒకటే, దేవునికి విధేయత చూపిస్తే దేవుడు విడిచిపెట్టడు. మనుషులకు విధేయత చూపడం ఆపేయాల, దేవునికి విధేయత చూపెట్టాలి. దైవ సేవకుని దగ్గర విధేయత ఉండాలి. దేవుని దగ్గర విధేయత, దైవ సేవకుని దగ్గర విధేయత గనక నీలో ఉంటే, దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఈరోజు మన గుండెల మీద మనం చేతులు పెట్టుకొని అడుగుదాం, యేసయ్యనే లేచి నిలబడదాం. మనం దేవునికి విధేయత చూపుతున్నామా? దైవ సేవకునికి విధేయత చూపుతున్నామా? దేవుని పరిచర్య నిమిత్తం విధేయత నీకుందా? ఒకసారి ఆలోచించు. అయ్యా నన్ను క్షమించు, అసలింకేది కోరుకోనయ్యా, అసలింకేది కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయ్యా, అసలింకేది కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరు? అయ్యా ఈ పరిచర్యలో నమ్మకంగా ఉంటానయ్యా, ఈ పరిచర్యలో నేను నమ్మకంగా నిలబడతాను అయ్యా. ప్లీజ్ అయ్యా, ఈ పరిచర్యలో నేను నమ్మకంగా నిలబడతాను అయ్యా. నన్ను నిలబెట్టుకోండి ప్రభువా, నా జీవితంలో అద్భుతం జరిగించండి, నీ మహిమతో నింపండి అయ్యా. అయ్యా నాకు విధేయత నేర్పియండి అయ్యా, విధేయత కలిగి నేను ఉండాలయ్యా. నాలో గర్వము చనిపోవాలయ్యా, అహంకారం చనిపోవాలయ్యా, నాలో గర్వం ఉండొద్దయ్యా, నీ మహిమతో నింపండి అయ్యా. ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, నాలో గర్వం ఉండొద్దయ్యా, అహంకారం ఉండొద్దయ్యా అయ్యా, నాకు నువ్వు కావాలి. ఈరోజు అద్భుతమైన వర్తమానంతో మాతో మాట్లాడావు, విధేయతలో ఆశీర్వాదం ఉందని మాట్లాడావు ప్రభా. అద్భుతమైన వర్తమానం ప్రభా తండ్రి బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. కృపతో నింపండి అయ్యా. ఎంతమంది విధేయత కలిగి జీవిస్తామని తీర్మానం తీసుకుంటున్నారో వారి తీర్మానాలను పట్టుకోండి, అద్భుతం జరిగిస్తురమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.